సో ప్రపంచంలో చాలా మంది జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారు. కమింగ్ ఇన్ టు ఇండియాలో పాపులేషన్ అనేది చాలా ఉంది. సో పాపులేషన్ ఆఫ్ ఇండియా హై లెవెల్లో ఉంది కాబట్టి చాలా మంది అన్ఎంప్లాయిడ్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఈ రోజుల్లో జాబ్ అనేది దొరకడం లేదు. సో హౌ టు ఫైండ్ ఏ జాబ్. సో ఈ రోజు అదే వీడియో గైస్. సో వీడియో ఎండ్ దాకా చూడండి, వీళ్ళని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మనం ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసుకోండి, ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి. ఈ రోజుల్లో జాబ్స్ కోసం చాలా పోర్టల్స్ అయితే వచ్చేసాయి. నెంబర్ 1 లో ఉన్నది నౌకరీ, దాని తర్వాత లింక్డ్ఇన్, దాని తర్వాత ఇండీడ్, దాని తర్వాత జాబ్ హై, దాని తర్వాత అప్నా, దాని తర్వాత సో మెనీ. ఎంతంటే లైక్ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. జాబ్స్ అనేవి చాలా అన్లిమిటెడ్, ఎన్నో ప్లాట్ఫామ్స్ అయితే ఓపెన్ అయి ఉన్నాయి. బట్ మీకు ఈ రోజు కూడా జాబ్ దొరకలేదు. ఎందుకంటే మనకి రైట్ స్ట్రాటజీ తెలియదు, ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో తెలియదు, జాబ్ ఎలా దొరకదు అనేది తెలియదు, ఇంటర్వ్యూస్ క్రాక్ ఎలా చేయాలనేది తెలియదు, అసలు జాబ్కి ఎలా అప్లై చేయాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు. దీని గురించి ఈరోజు మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు బిల్డ్ ఏ రెజ్యూమ్ అనేది ప్రాపర్ వేలో బిల్డ్ చేసుకోవాలి. ఎంత బాగా బిల్డ్ చేసుకోవాలంటే మీ రెజ్యూమ్ చూడడమే హెచ్ఆర్ మిమ్మల్ని లాక్ చేసుకునేటట్టు ఉండాలి. అండ్ రెజ్యూమ్స్ ఎలా బిల్డ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు అప్లోడ్ ఎవ్రీ కీవర్డ్ ఇన్ ద రెజ్యూమ్. లైక్ మీరు ఎలక్ట్రీషియన్ వచ్చా, ఎలక్ట్రీషియన్ కూడా అప్లోడ్ చేసే, ప్లంబర్ వచ్చా, ప్లంబర్ కూడా అప్లోడ్ చేసే, నువ్వు ఐటీ ప్రొఫెషనా, నువ్వు జావా చేసావా, పైథాన్ చేసావా, వాట్ ఎవర్ నీ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో అన్ని కీవర్డ్స్ అనేవి దాంట్లో ఎంటర్ చేసే. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటున్నానంటే ఈ రోజుల్లో ఇండియాలో ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి జాబ్లకు అప్లై చేస్తున్నాడు. సో అందుకని హెచ్ఆర్స్ అన్ని రెజ్యూమ్స్ చదవలేరు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ చూసింగ్ మెటా అంటే తెలీదా, తెలిసే ఉంటుంది. మెటా అంటే ఏంటంటే అది ఇప్పుడు ఒక హెచ్ఆర్ ఉన్నాడు, తనకి ఎలక్ట్రికల్ జాబ్ కావాలి. సో మెటాలో అప్డేట్ చేసేసిన తర్వాత మెటా మన రెజ్యూమ్స్ అన్నింటిని స్కాన్ చేసి దాంట్లో ఆ హుక్ని పట్టుకుంటుంది, ఎలక్ట్రికల్ అనే హుక్ని, అది తీసి హెచ్ఆర్కి పింక్ చేస్తుంది. సో అందుకనే ప్రతి కీవర్డ్ రెజ్యూమ్ లో అప్లోడ్ చేయండి, అప్పుడే జాబ్ అనేది దొరుకుతుంది. అండ్ కమింగ్ టు సెకండ్ పాయింట్. సో అన్న చాలా జాబ్ పోర్టల్స్ ఉన్నాయి, ఏదైనా మంచి జాబ్ పోర్టల్ చెప్పు అంటే ఈ జనరేషన్లో వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్స్పాండ్ అవుతుంది. దే ఆర్ ఎక్స్పాండింగ్ ఆల్ ఓవర్ ఇండియా, అన్ని స్టేట్స్లో బెస్ట్కామ్. నేను కొత్తగా దిగాను, మీకోసం దిగాను. దీంట్లో నేను ఒక హై లెవెల్ పొజిషన్లో కూడా వెళ్తాను ఒక రోజు. ఆ రోజు నాకు ప్రతి ఒక్క హెచ్ఆర్ కాంటాక్ట్, ప్రతి ఒక్క జాబ్ డీటెయిల్స్, ప్రతి ఒక్కటి అనేది నాకు దొరుకుతుంది. ఆ రోజు ఏం చేస్తానంటే ఓపెన్ గా వీడియోస్ చేయడం మొదలు పెడతా, హెచ్ఆర్ నెంబర్ పెట్టేస్తాను, జాబ్ గురించి కూడా వీడియో తీసేస్తాను. అప్పుడు వరకు మీ సపోర్ట్ నాకు కావాలి, ఆ పొజిషన్కి వెళ్ళేదాకా మీ సపోర్ట్ కావాలి. డెఫినెట్ గా మండే ఐ విల్ గో టు దట్ పొజిషన్, ఐ విల్ వర్క్ హార్డ్. సో కమింగ్ టు థర్డ్ పాయింట్, ఆ బెస్ట్కామ్ అనే యాప్ ఉంది ప్లే స్టోర్ లో, BESTKAM స్పేస్ ఏం లేదు, బెస్ట్కామ్ అని కొడితే మీకు యాప్ వస్తుంది. సో దాన్ని ఇన్స్టాల్ చేసి మీ డాక్యుమెంటేషన్ కంప్లీట్ చేసి యూ కెన్ అప్లై ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్. అండ్ సెకండ్ థింగ్, దాంట్లోనే వెబ్సైట్ కూడా ఉంది, www.bestcom.com అని. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి, మీ నేమ్, మీ ఏజ్, మీ జెండర్, మీ రెజ్యూమ్, మీ ఈమెయిల్ అన్నీ ఇవ్వండి, KYC డీటెయిల్స్, డాక్యుమెంటేషన్ కంప్లీట్ చేయండి. అండ్ సర్చ్ యువర్ డ్రీమ్ జాబ్ ద రైట్ ప్లేస్, బెస్ట్కామ్. నేను ఎందుకు అంతసార్లు బెస్ట్కామ్ అంటున్నానంటే దాంట్లో జాబ్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీగా ఉంది. సో దట్ ఇస్ ద రీజన్ ఐఎమ్ సేయింగ్ బెస్ట్కామ్. సో ట్రై చేయండి ట్రై చేయండి, ఒక్కసారి ట్రై చేయండి, డెఫినెట్లీ హ్యాపీగా ఉంటావు. చాలా జాబ్ పోస్ట్స్ వస్తున్నాయి పర్ డే. నేనే ఒక 100 పోస్ట్ దాంట్లో అప్లోడ్ చేస్తున్నా. ఎలక్ట్రీషియన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో, ప్లంబర్స్, ఐటీ, పార్ట్ టైం జాబ్స్, టెలికాలర్స్, ఆఫీస్ అసిస్టెంట్స్, ఇలా కొన్ని 100 పోస్టులు అయితే అప్లోడ్ చేస్తున్నా. సో వేస్ట్ చేసుకోక టైం. ఫర్దర్ గా దేని మీద వీడియో అయినా చేయాలంటే నాకు కామెంట్ చేయి, దాని మీద నేను వీడియోస్ అనేది చేస్తాను. సో నాగలక్ష్మి ఏమైనా చెప్తావా? చెప్పేదంటూ ఏం ఉండదు. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పగలుగుతారా? షూర్ అడగచ్చు. భాషా గారు, ఇప్పుడు వచ్చేసి మీరు బెస్ట్కామ్ అని చెప్తున్నారు కదా, అందులో ఇప్పుడు జాబ్స్ అనేది ఎలా అవైలబుల్ ఉంటాయి? ఇప్పుడు లైక్ వీఆర్ ఎక్స్పాండింగ్, మేము దాన్ని పెంచుకోబోతున్నాం మా వెబ్సైట్ అనేది. సో అలా పెంచుకున్న పోయేటప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్క కంపెనీలో వీఆర్ కొలాబరేటింగ్ విత్ కంపెనీ CEOs, మేనేజర్స్, హెచ్ఆర్స్. ప్రతి కంపెనీలో జాబ్ అనేది కావాలి. ఆఫీస్ బాయ్ నుంచి, క్లీనర్ నుంచి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాకా, ఎలక్ట్రీషియన్, ఐటీ, నాన్ ఐటీ, ప్రతి దాంట్లో ఒక ఎంప్లాయర్ అయితే వర్క్ చేయడానికి కావాలి. ఆ వర్క్ చేయడానికి కావాలంటే దాంట్లో అప్లోడ్ చేసేది ఎవరు? హెచ్ఆర్, కంపెనీ మేనేజర్, CEO, వీళ్ళు కంపెనీలో అప్లోడ్ చేస్తారు. సో వాళ్ళతో మేము టైఅప్ పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారంటే మా వెబ్సైట్ లో జాబ్ అనేది అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసినప్పుడు మన కంపెనీలో ఎవరైతే బెస్ట్కామ్ యాప్ యూస్ చేసి కానీ, వెబ్సైట్ యూస్ చేసి కానీ వాళ్ళ రెజ్యూమ్ డాక్యుమెంటేషన్ అప్లోడ్ చేశారో, వాళ్ళు ఎలక్ట్రీషియన్ అప్లోడ్ చేస్తే వీళ్ళకి ఎలక్ట్రీషియన్ నోటిఫికేషన్ వస్తుంది, వాళ్ళు సాఫ్ట్వేర్ అప్లోడ్ చేస్తే సాఫ్ట్వేర్ వస్తుంది, ఐటీలో అప్లోడ్ చేస్తే ఐటీలో వస్తుంది, పార్ట్ టైంలో అప్లోడ్ చేస్తే పార్ట్ టైంలో వాళ్ళకి నోటిఫికేషన్స్ వస్తుంది. సో ఇది మ్యాటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎన్నో జాబ్ సంబంధించిన యాప్స్ ఉన్నాయి. చాలా మంది అలా అప్లై చేసి చాలా మంది మోసపోయి ఉంటారు. ఇప్పుడు మీరు తెచ్చే బెస్ట్కామ్ లో ఇలాంటివి ఏమైనా ఉంటాయా? నథింగ్, అలాంటివి ఏమీ లేవు. బట్ బెస్ట్ థింగ్ ఏంటంటే కొత్తగా యాప్ అనేది కూడా డెవలప్ చేస్తున్నాం. ఇంకొన్ని రోజుల్లో ఎలా వస్తుంది అంటే ఆ యాప్ లో సర్టిఫికేషన్స్ కూడా వస్తాయి, మీకు ఇంటర్న్షిప్స్ చేయొచ్చు,
డిఫరెంట్ లైక్ జావా నేర్చుకోవచ్చు, పైథాన్ నేర్చుకోవచ్చు, కొన్ని ఎడ్యుకేషన్ పర్పస్, కొన్ని ప్రొఫెషనల్ పర్పస్, కొన్ని థింగ్స్ పర్పస్, ప్రతి ఒక్క కోర్స్ అనేది దాంట్లో అవైలబుల్ ఉంటుంది. అది కూడా వస్తుంది. కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏదైనా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినా కూడా పెయిడ్ చేయాల్సిందే. అది ఆన్లైన్ లో కోర్స్ చేస్తున్నా, ఆఫ్లైన్ లో కోర్స్ చేస్తున్నా. ఆన్లైన్ అంటే వర్క్ ఫ్రమ్, ఆఫ్లైన్ అంటే యూ హ్యావ్ టు గో టు అటెండ్ ద క్లాస్ రూమ్ అండ్ అటెండ్ ద క్లాస్. దిస్ ఇస్ ద థింగ్. సో ఇక్కడ ఎంప్లాయర్ అనేది ₹1 పే చేయలేదు. డైరెక్ట్ జాబ్ అప్లై చేసుకోవడం, జాయిన్ అవ్వడం, ఇంటర్వ్యూ ఇచ్చుకోవడం, హ్యాపీగా సక్సెస్ వైపు ముందుకెళ్ళడం. సో ఈ వీడియోని ఇక్కడ నుంచి ఎండ్ చేస్తున్నాం. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్. వీ కెన్ మేక్ బెస్ట్ వీడియో ఇన్ నెక్స్ట్ టైం. బై గైస్, మిల్తే रहेंगे విత్ పాషా.